ఎసిక నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యూ. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బెండల్స్ కట్టే కార్యక్రమం ఇప్పుడు ముగిసింది. మొత్తం కూడా 8 రౌండ్లలో అన్ని 25 టేబుళ్లలో బెండల్స్ అయితే పూర్తి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫస్ట్ రౌండ్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగం. మొత్తం కూడా ఇప్పటి వరకు ఎన్నైతే పోలైనాయో 93.57% పోలైన ఓట్లన్నీ కూడా బండల్స్ కట్టి ఒక డ్రమ్ములో వేశారు. అవన్నీ కూడా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో ఒక్కొక్క టేబుల్కి 25 టేబుల్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్కి 40 కట్టల చొప్పున 1000 ఓట్లను ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు కోసం అందరికీ కూడా ఇప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించిన సర్వ్ సిబ్బంది రెడీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ బండల్కి సంబంధించి ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో అవన్నీ కూడా డ్రమ్ములో మిక్స్ చేస్తున్న విజువల్స్ కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇటువైపు బయటనేమో అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్కు సంబంధించి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లు కూడా వాళ్ళ సమక్షంలోనే డ్రమ్ములలో అన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ టేబుల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా భారీ డ్రమ్ములు మనం ఆ డ్రమ్ములకు చూడవచ్చు. ఒక్కొక్క మొత్తం కూడా 25 టేబుల్లకు సంబంధించి 40 కట్టల చొప్పున 1000 ఓట్లను ఒక్కొక్క టేబుల్కి ఇస్తూ ఉంటారు. మొత్తం కూడా ఫస్ట్ రౌండ్లలో దాదాపు 24,000కు పైచిలుకున్న ఓట్లు మొత్తం కూడా మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత మొదటి ప్రియారిటీ ఓట్లలో ఇందులో ఏవైతే ఇన్వాలిడ్ ఓట్లను తీసేసిన తర్వాత మిగతా ఓట్లలో 50% +1 వస్తే ఫస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. లేదు అంటే సెకండ్ ప్రియారిటీ కోసం పోతారు. సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అంటే ఎలిమినేషన్ ప్రక్రియ. దీంట్లో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 మంది అభ్యర్థులలో ఒక్కొక్కరిగా తక్కువ ఓట్లు ఎవరైతే వచ్చారో ఎలిమినేట్ అవుతారో వాళ్ళ ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఎవరు ఉన్నాయో చూసి వాళ్ళకు కలుపుతూ పోతారు. అట్లా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ పోతారు. ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి పూర్తయిన తర్వాత దాంట్లో కనుక 50+1 వస్తే వాళ్ళకు ఖచ్చితంగా గెలుపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇదంతా కూడా ప్రాసెస్ అయ్యే వరకు ఇంకో గంటన్నర పట్టే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు. ఆ తర్వాత అది పూర్తయిన తర్వాత సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో గెలుపుకు అవకాశాలు లేనట్లు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. దాంతో సెకండ్ ప్రియారిటీ పోయే అవకాశమే ఉంది. దాంట్లో అది కూడా పూర్తయ్యే వరకు సాయంత్రం 5 గంటల సమయం అయ్యే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే పూర్తయిన తర్వాత సెకండ్ ప్రియారిటీలోనే గెలుపుకు సంబంధించిన ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నికల అబ్జర్వర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా మొత్తం కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడు ప్రారంభమైంది. ఓవరాల్గా ఈ ప్రాసెస్ మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల ప్రాసెస్ మాత్రం ఇంకా ఒక గంట సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ అనిల్తో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.